శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. డిసెంబర్ 12 గురువారం దినఫలాన్ని పరిశీలిస్తే ద్వాదశి తిథి రాత్రి 10 గంటల 27 నిమిషాల వరకు ఉంది. అలాగే అశ్విని నక్షత్రం ఉదయం 9 గంటల 52 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత భరణి నక్షత్రం వచ్చింది. గురువారం అశ్విని నక్షత్రంతో కలిసి వస్తే మానస యోగం ఉంటుంది. ఈ మానస యోగం కార్యలాభాన్ని కలిగింపజేస్తుంది. కాబట్టి 12 రాసుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు. అలాగే ఉదయం 9 గంటల 52 నిమిషాల తర్వాత భరణి నక్షత్రం వచ్చింది. గురువారం భరణి నక్షత్రంతో కలిసి వస్తే పద్మయోగం ఉంటుంది. ఈ పద్మయోగం ఐశ్వర్య ప్రాప్తిని కలిగింపజేస్తుంది. అంటే ఈరోజు 2 యోగాలు అనుకూలంగా ఉన్నాయి. 12 రాసుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. కార్యసిద్ధి లభిస్తుంది. అలాగే రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే గురువారానికి అధిపతి అయిన గురువు వృషభ రాశిలో, శుక్రుడి ఇంట్లో, శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళు ధనపరమైన వ్యవహారాల్లో 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు చేయాలి. సాంఘికపరమైన వ్యవహారాల్లో కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అలాగే అశ్విని నక్షత్రానికి అధిపతి అయిన కేతువు కన్యా రాశిలో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళకి కొద్దిగా ఆకస్మిక సమస్యలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. అయినప్పటికీ అంతిమంగా వాటిని పరిష్కరించుకోగలుగుతారు. అలాగే భరణి నక్షత్రానికి అధిపతి అయిన శుక్రుడు మకర రాశిలో, మిత్రక్షేత్రంలో, శని ఇంట్లో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళకి భార్యాభర్తల మధ్య గొడవలు పరిష్కరించుకోవటానికి బలం బాగుంది. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో కొత్త అవకాశాల కోసం చేసే ప్రయత్నాలన్నీ చక్కగా అనుకూలిస్తాయి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైనటువంటి పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా అశ్విని నక్షత్రం ఉదయం 9 గంటల 52 నిమిషాల వరకు ఉంది. ఈ అశ్విని నక్షత్రం ఉన్న సమయంలో అన్నప్రాసన, నామకరణం కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు. అలాగే మోటారు వాహనాలు నడపటానికి కూడా అశ్విని నక్షత్రం అనుకూలిస్తుంది. కంప్యూటర్ కోర్సులు నేర్చుకోవటానికి కూడా అశ్విని నక్షత్రం మంచిది. మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి అశ్విని నక్షత్రం అనుకూలిస్తుంది. భూములు, గృహాలు, వీటికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్లు, వీటికి సంబంధించిన కీలకమైన చర్చలు చేయడానికి అశ్విని నక్షత్రం అనుకూలిస్తుంది. గ్రహదోషాలు ఉన్నవాళ్ళు ఆ గ్రహదోషాలు పోగొట్టుకోవటానికి ప్రత్యేకమైన దాన ధర్మాలు చేయటానికి కూడా అశ్విని నక్షత్రం అనుకూలిస్తుంది. తీర్థయాత్రలకు వెళ్ళటానికి కూడా అశ్విని నక్షత్రం మంచిది. కాబట్టి ఉదయం 9 గంటల 52 నిమిషాల వరకు అశ్విని నక్షత్ర బలాన్ని బట్టి ఈ పనులన్నీ చేసుకోవచ్చు. ఉదయం 9 గంటల 52 నిమిషాల తర్వాత భరణి నక్షత్రం వచ్చింది. ఈ భరణి నక్షత్రం ఉన్న సమయంలో కోర్టుపరమైన వ్యవహారాలు నిర్వహించడానికి అనుకూలం. వ్యవసాయదారులు పైర్లకు పురుగు మందులు వేయటానికి భరణి నక్షత్రం అనుకూలిస్తుంది. ఎదుటి వాళ్లకు మాయమాటలు చెప్పటానికి కూడా భరణి నక్షత్రం మంచిది. ఒక్కొక్కసారి మన వైపు న్యాయం ఉన్నప్పుడు ఎదుటి వాళ్లకు మాయమాటలు చెప్పి నమ్మించాల్సి వస్తుంది. అలా నమ్మించడానికి కూడా భరణి నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే గణిత విద్యలు, జ్యోతిషపరమైన విద్యలు నేర్చుకోవటానికి కూడా భరణి నక్షత్రం అనుకూలిస్తుంది. అంజనం వేసి తప్పిపోయినటువంటి వస్తువుల గురించి తెలుసుకోవటానికి, తప్పిపోయిన వ్యక్తుల గురించి తెలుసుకోవటానికి భరణి నక్షత్రం అనుకూలిస్తుంది. ఒక్కొక్కసారి చెడు చేసైనా సరే మంచి పొందాల్సి వస్తుంది. చెడు చేసైనా సరే మంచి విజయం సాధించాల్సి వస్తుంది. అలా చెడు చేసైనా సరే మంచి విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలకు భరణి నక్షత్రం అనుకూలిస్తుంది. ఇటుక బట్టీలకు నిప్పంటించడం లాంటి అగ్ని సంబంధమైనటువంటి పనులు నిర్వహించడానికి కూడా భరణి నక్షత్రం అనుకూలిస్తుంది. కాబట్టి నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా బంధువులు, మిత్రుల వల్ల ధనలాభం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు మేషరాశి వాళ్ళకి ఈరోజు చక్కగా అనుకూలిస్తాయి. ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. దైవ బలం వల్ల అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోగలుగుతారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ధనలాభం కలిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబ పరంగా కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలన్నీ సమసిపోతాయి. కుటుంబంలో అందరూ ఒకే మాట మీద నిలబడతారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా
ఆనందం ఉంటుంది, ప్రతి పనిలో ఉల్లాసం ఉంటుంది, ఉత్సాహం ఉంటుంది. అలాగే ఆడంబరమైనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం మిథున రాశి వాళ్ళకి ఎక్కువగా ఉంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు అనారోగ్య భావనలు వెంటాడే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వేళకు ఆహారాన్ని స్వీకరించడం, సరైన సమయానికి నిద్రించడం అవసరము. అలాగే కొన్ని ఆందోళనకరమైనటువంటి సంఘటనలు జరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. వాటి నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. కొద్దిగా తలనొప్పి ఉండే సూచనలు ఉన్నాయి కాబట్టి ఆరోగ్యపరంగా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి వృత్తిపరంగా ఈరోజు అనుకూల ఫలితాలు పొందే సూచనలు కనిపిస్తున్నాయి. వృత్తిలో స్థిరత్వం లభించేటటువంటి సూచనలు సింహరాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. క్రమక్రమంగా వృత్తిలో స్థిరత్వం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు నూతన గృహ నిర్మాణం కోసం చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. గృహ సంబంధమైనటువంటి సమస్త వ్యవహారాల్లో లాభాలు కలిగే సూచనలు కన్యారాశి వాళ్ళకు ఉన్నాయి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు సుఖ భోజన ప్రాప్తి యోగం ఉంది. బ్రహ్మాండమైనటువంటి రుచికరమైనటువంటి భోజనాన్ని స్వీకరించటం, విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనే యోగం తులారాశి వాళ్ళకు కనిపిస్తుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ పరంగా సమస్యలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. కుటుంబంలో సభ్యులు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. కుటుంబ సభ్యులతో వృశ్చిక రాశి వాళ్ళు ఆలోచించి మాట్లాడకపోతే గొడవలు అవుతాయి. అలాగే దాయాదుల సమస్యలు పెరిగే సూచనలు ఉన్నాయి కాబట్టి దాయాదులతో అంటే సోదరులతో కానీ సోదరీమణులతో కానీ వృశ్చిక రాశి వాళ్ళు జాగ్రత్తగా మాట్లాడుతూ జాగ్రత్తగా వ్యవహరించాలి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు బంధుమిత్రులతో గొడవలు అయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి బంధువులతో కానీ మిత్రులతో కానీ మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడుకోవాలి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా అప్పుల బాధల నుంచి బయటపడటానికి చేసే ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వృధా ఖర్చులన్నీ కూడా తగ్గిపోతాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ పరంగా శాంతి సౌఖ్యము కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కుటుంబంలో సమస్యలన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి. కుటుంబంలో ప్రశాంతత ఏర్పడుతుంది. ప్రతి పనిలో కూడా కుటుంబ పరంగా సౌఖ్యం లభించే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ధనలాభం కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. దైవబలం వల్ల అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోగలుగుతారు. 12 రాశుల వాళ్ళు విశేషమైనటువంటి విజయాలు అందిపుచ్చుకోవాలంటే, వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో అద్భుతంగా రాణించాలంటే ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. అదే మత్స్య ద్వాదశి. ఈ మత్స్య ద్వాదశి శ్రీ మహావిష్ణువుకు ప్రియమైన రోజు. కాబట్టి 12 రాశుల వాళ్ళు ఓం మత్స్యరూపాయ మహావిష్ణవే నమః అనే మంత్రాన్ని 11 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళాలి. ఓం మత్స్యరూపాయ మహావిష్ణవే నమః ఈ మంత్రం 11 సార్లు చదువుకొని వెళితే 12 రాశుల వాళ్ళకి వాళ్ళ రంగాల్లో అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే గురువారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో గురుహోర ఉంటుంది. ఈ గురుహోర ఉన్న సమయంలో మొండి బాకీలు వసూలు చేసుకోవటానికి చేసే ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి. ఔషధ సేవలకు గురుహోర మంచిది. అలాగే నూతన వస్తువులు వస్త్రాలు కొనుగోలు చేయటానికి గురుహోర మంచిది. కొత్తగా ఉద్యోగంలో చేరటానికి గురుహోర మంచిది. పిల్లల్ని ఊయల్లో వేయటానికి కూడా గురుహోర అనుకూలిస్తుంది. వివాహపరంగా ముఖ్యమైన చర్చలు చేయడానికి గురుహోర అనుకూలిస్తుంది. అన్ని రకాలైన శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి గురుహోర మంచిది. ధనాన్ని బ్యాంకులో దాచిపెట్టడానికి కూడా గురుహోర అనుకూలిస్తుంది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే ఉత్తమ ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.